హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా ఈజీ రెసిపీతో ఈజీగా క్విక్గా టేస్టీగా చేసుకునే రెసిపీ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా ఒక బాండీ తీసుకొని బాగా హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులోకి అన్ని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, చాలా ఇంపార్టెంట్ అనమాట. అల్లం ముక్కలు వేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్. మరి లాస్ట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసి బాగా రోస్ట్గా వచ్చే వరకు కూడా బాగా వేయించుకోండి. ఇది మనకి మెయిన్గా లంచ్ బాక్స్లోకి పిల్లలకి పెద్దలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. అండ్ ఇంకో టైం లేనప్పుడు మనకి టైం బాగా సేవ్ అవుతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలని తోచినప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా రోస్ట్ అయ్యాక ఒక పెద్ద సైజ్ టమాటాని బాగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక గుప్పుడు పుదీనాని ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకొని జస్ట్ వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట. వాటర్ అస్సలు యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఇది కొంచెం మగ్గడానికి కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని లైట్గా వేయించుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా కొంచెం వేయించుకొని బాగా మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు కూడా. ఆ తర్వాత మనం ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను నేనైతే. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చూసుకోండి, ఎందుకంటే మొత్తం అంతా రైస్ వేసినా తెల్లగా ఉంటుంది కదా, కొంచెం కలర్ఫుల్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి. ఆ పేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటూ చూసుకొని మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం పులిహోరకి ఏ విధంగా అయితే నిమ్మకాయ పిండుకుంటామో ఆ విధంగా పిండుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ మనం నిమ్మకాయ పులిహోర తింటాం కదా, అలాగే ఉంటుంది, ఇంకా బాగుంటుంది అనమాట. పుదీనా టమాటా యాడ్ చేస్తాం కాబట్టి. ఈ విధంగా చల్లారిపోయాక మొత్తం నిమ్మకాయ పిండుకోవాలి. లేదంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు పిండుకున్న అంత చేదేమి రాదనమాట. లైట్గా వేడుకున్నప్పుడు పిండుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మా హస్బెండ్ అయితే ఊరు వెళ్ళారు. మా అమ్మాయికి నాకే కదా అని చెప్పి చేశానమాట. మా అమ్మాయికి అయితే బాగా నచ్చింది, నాకు కూడా ఇంకా బాగా నచ్చింది. సూపర్గా ఉందన్నమాట టేస్ట్ అయితే. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. నేనైతే నిమ్మకాయని వేడిగా ఉన్నప్పుడే పిండేస్తానండి. అలా పిండితే చేదొస్తుంది అంటారు, కానీ నాకు వేడిగా తింటే కానీ తినబుద్ధి అవ్వదు. వేడిగానే పిండేసి వేడివేడిగా తినేసాను అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చూసారు కదా, ఆ లాస్ట్లో ఆ టమాటాలు కూడా బాగా నచ్చాయి అనమాట. నేను ఏది విడిచిపెట్టను, వెజిటేబుల్స్ అంటే అంత ఇష్టం అనమాట. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. హెయిర్కి సంబంధించి మీకు యూజ్ అవుతాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్